హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసెస్ అండ్ స్టోరీస్ బై పల్లవి. ఇవాళ మన స్పైసెస్ రెసిపీ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ డిష్ చీజీ గార్లిక్ బ్రెడ్. గార్లిక్ బ్రెడ్ ని మనం చాలా టైప్స్ లో ట్రై చేయొచ్చు, బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ బ్రెడ్ బన్స్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. బ్రెడ్ ని కంప్లీట్ గా కట్ చేయదు, జస్ట్ పైన స్లిట్ చేసుకోవాలి అంతే. నేను ఒక బౌల్ లో 1 స్టిక్ ఆఫ్ బటర్ తీసుకుంటున్నాను. ఆ బటర్ ని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న బటర్ లో నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ ఫ్రెష్ కొరియండర్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ గార్లిక్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ సరిపోయేంత సాల్ట్ వేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే గార్లిక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆరిగానో యాడ్ చేస్తున్నాను. ఆరిగానో ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ నేను గ్రేటెడ్ పర్మెజాన్ చీజ్ యాడ్ చేస్తున్నాను. తర్వాత వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బటర్ లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్న బన్స్ లో నేను మొజరెల్లా చీజ్ ని స్టఫ్ చేస్తున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు స్టఫ్ చేసుకోవాలి. తర్వాత ఇందాక మిక్స్ చేసుకున్న బటర్ ఇంగ్రీడియంట్స్ ని బ్రెడ్ పైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు అవెన్ లో మనం 400 degrees ఫర్ 12 minutes పెట్టుకోవాలి. తర్వాత యమ్మీ అండ్ చీజీ గార్లిక్ బ్రెడ్ రెడీ. ఎంత చీజీ అండ్ సాఫ్ట్ గా ఈ గార్లిక్ బ్రెడ్ వచ్చిందో, మీరు కూడా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తో ఫాలో అయితే చాలా సాఫ్ట్ అండ్ టేస్టీ యమ్మీ చీజీ గార్లిక్ బ్రెడ్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉందో నాకు కామెంట్స్ లో పక్కాగా చెప్పండి. ఫర్ వాచింగ్ మై వీడియో.